సరే ఇటు రేవంత్ రెడ్డి గారు అండ్ కేటీఆర్ గారు వాళ్ళిద్దరు ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం చూస్తున్నాం. సార్ మొన్న ఢిల్లీ వెళ్ళి రేవంత్ రెడ్డి గారు అన్నారు, కేసీఆర్ గారు గవర్నర్ అవుతారు, కేటీఆర్ గారు కేంద్ర మంత్రి అవుతారు, హరీష్ రావు గారేమో ప్రతిపక్షంలో కూర్చుంటారని. ఇటేమో కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు మోదీ గారితో నేను కాషాయ జెండా కప్పుకొని ఏబీవీపీలో చేరాను, కాషాయ జెండా కప్పుకొని చనిపోతానని చెవిలో చెప్పారని చెప్పేసి ఈయన కేటీఆర్ గారు ఈయన చెప్పడం చూస్తున్నాం. అంటే ఆయన ఉద్దేశం ఆయన బీజేపీలో చేరతారని, ఆయన ఉద్దేశం ఈయన బీజేపీలో విలీనం చేస్తారని. ఏంటి విలీన పైన మీ ఒపీనియన్? విలీనం చేస్తారా లేదా అనేది ఈ పార్టీకి సంబంధించిన వ్యవహారం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది. చేర్చుకోవాలా వద్దా అనేది అవతల పార్టీకి సంబంధించిన వ్యవహారం. ఎందుకు అని అంటే ఆయన రేవంత్ రెడ్డి కామెంట్ చేసింది ఊహాగానం మాత్రమే. అది కరెక్ట్గా బీజేపీ నుంచి వచ్చిన ప్రతిపాదనలు కాదు. వీరు అభ్యర్థి కవితను అరెస్ట్ చేసినారు, బెయిల్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కవిత విడుదల కోసం ఇటువంటి చర్చలు నడిచినాయని ఊహాగానం మాత్రం చెప్పినారు. ఏమంటే ఒకరు గవర్నరు, ఒకరు ప్రతిపక్ష నాయకుడు, ఒకరికి మంత్రి పదవి అని రకరకాలుగా ఏదో ఆయన ఊహాగానం చేసి పత్రికలకు చెప్పినారు. అవి హెడ్లైన్స్లో ఆ వార్తలు వచ్చినాయి. వాటి మీదట బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీ బీజేపీలో చేరే పరిస్థితి రాదు. ఎందుకంటే నేషనల్ పార్టీ అది, రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకునేదానికి లేదు. కేటీఆర్ ఎన్ని ఊహాగానాలు చేసినా నమ్మరు. అందువల్ల రేవంత్ రెడ్డి చేరతాడు అని చెప్పి రేవంత్ రెడ్డి మీద ఇండివిజువల్గా ఆరోపణలు చేశారు. ప్రత్యారోపణలేండి. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతాడు. ఇంతకుముందు ఏవీపీ నుంచి వచ్చిన మాట వాస్తవమే, అందరికీ తెలిసిందే. ఏవీపీ నుంచి వచ్చింది కూడా. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో వచ్చినాడు. కాంగ్రెస్ పార్టీ మొన్న అధికారంలోకి వచ్చింది. పిసిసి అధ్యక్షుడు కాబట్టి నేచురల్గా ఆయన ముఖ్యమంత్రి అయినారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బీజేపీలో చేరతానని కానీ, కండువా కప్పుకొని చచ్చిపోతానని కానీ అది ఆయన ఊహాగానం. ఇది బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ గారు ఊహాగానాలు. ఈ రెండు ఊహాగానాలే కానీ వాటిల్లో నిజం ఉంటుందని నేను అనుకోవడం లేదు. సార్ అంటే ఈ విలీనాల పైన అంటే ఒక రాష్ట్రం కాదు, రెండు రాష్ట్రాలు చూసుకుంటే విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. ఈవెన్ సీఎం స్థాయి వ్యక్తులే దానిపైన మాట్లాడుతున్నారు. అక్కడ ఏపీలో చూసుకుంటే వైసీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోతుంది, చర్చలు కూడా జరిగిపోయాయని అన్నారు. కాకపోతే షర్మిల గారు మొన్న స్పందించి చర్చలు ఏం జరగలేదు, వైసీపీ వస్తే మాత్రం విలీనానికి మేము స్వాగతిస్తామని అన్నారు. ఇక్కడేమో బీజేపీలో బీఆర్ఎస్ కలిసిపోతుందని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. అంటే ఎందుకు సార్ ఈ విధంగా విలీనాల పైన వీళ్ళు ఫోకస్ పెట్టారు? ప్రచార సాధనాలు ఎక్కువైనాయి. రాజకీయ నాయకులు ఎక్కడ పోయినా కానీ ప్రచార సాధనాలు ఏవో ఒకటి అడుగుతుంటారు, వాళ్ళు చెప్పాల్సింది ఉంటుంది. అక్కడ కూడా నేను ఇంతకుముందు కూడా గతంలో మీకు చెప్పినానో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమిలో చేరేది కానీ కాంగ్రెస్లో చేరేది కానీ అది జరిగే పని కాదులేండి. ఎందుకంటే ఆయన మొదట వాళ్ళ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ముఖ్యమంత్రి అయినారు. ఆయన చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని కూడా కలిసినారు, కాంగ్రెస్ అధ్యక్షురాలు. కలిసినప్పుడు తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని కోరినప్పుడు అది వెంటనే చేయలేమనేది వారు ఏదో సర్ది చెప్పపోయినారు. సర్ది చెప్పినా కొంచెం పెడసరంగా పెడచెవిన పెట్టి అక్కడి నుంచి వచ్చారు, అధిష్టానం నుంచి వచ్చిపోయినారు. పార్టీ పెట్టుకున్నాడు, సరే తిరిగినాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాడు. మొన్న ఎన్నికల్లో ఓటమి పాలైనాడు. ఇప్పుడు మళ్ళా అదే పార్టీ దగ్గరికి ఆయన వెళ్ళే అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన మీద సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసినారు. ఇంకా బీజేపీ కూడా కన్నెర చేసే ప్రమాదం ఉంది. అంటే ఎన్డీఏ ప్రభుత్వం కూడా కన్నెర చేసే ప్రమాదం ఉంది. కాబట్టి అది వెంచర్ చేస్తారని ఎవరు అనుకోవడంలే. రాజకీయ పరిజ్ఞానం ఉన్నోళ్ళు ఎవరు కూడా ఆయన కాంగ్రెస్లో చేరతారో ఇండియా కూటమిలో చేరతారని ఎవరు అనుకోరు. అంటే ఆయనకు ఒక సపోర్ట్ కావాలి. ఇండియా కూటమి నుంచి ఇండియాలో కూటమిలో లేరు, ఎన్డీఏ కూటమిలో లేరు. సో అందువల్ల ఈ పరిస్థితిలో ఉన్నారు, ఒక వీక్నెస్తో ఉన్నారు. ఏదో ఒక కూటమిలో చేరితే ఆయనకు ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, వెనుక నుంచి సపోర్ట్ ఉంటుంది అన్న ఒక నెరేషన్ కూడా బయటకు రావడం చూస్తుంది. ఇండియా కూటమిలో చేరాలని చెప్పినాను, అంతేగాని కూటమిలో చేరనేది రాజకీయ పార్టీల దృక్పథము. ఏదో కూటమిలోనో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడం అనేది అది సహజంగా జరిగే చర్య, అసహజం అని చెప్పను. కానీ ఇండియా కూటమిలోనో కాంగ్రెస్ పార్టీలోనో చేరతాడనేది అది
వీళ్ళు అవకాశం లేని విషయం అని చెప్పినాను.